గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ప్రతిరోజు 2 డెలిషియస్ రెసిపీస్ ప్రాసెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రుచి చూడు ఈరోజు కూడా 2 రెసిపీస్తో రెడీగా ఉంది. మరి ఆ వంటకాలు తెలుసుకోవడానికి ఈరోజు మోతీనగర్లో ఉంటున్న కనకదుర్గ గారి ఇంటికి వచ్చాం. ఆ రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కనకదుర్గ గారు, ఎలా ఉన్నారు? హాయ్ చంద్ర గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అయితే మా రుచి చూడు వ్యూవర్స్ చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారని. మరి ఈరోజు ఏం చేయబోతున్నారు? మసాలా బిస్కెట్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీరా, ఉప్పు, నూనె. ఇప్పుడు మనం తయారు చేసుకోవాలంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేసి ఆయిల్ పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేగేలోపు మనం మిగతా ప్రాసెస్ చేయొచ్చు దీనికి. అవును, ఓకే. ఇది 1 కప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే, కరివేపాకు డైరెక్ట్గా వేయచ్చా? డైరెక్ట్గా వేసేసేయటం. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే, రెండు కలిపి వేసుకోవాలి. మొత్తం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు అవన్నీ కలిపి ఒక బౌల్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. కొంచెం జీరా అండి. ఓకే, జీరా. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందాం. ఓకే, వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులో ఏమన్నా ఇంకా కొంచెం నూనె, ఆయిల్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలి? మనం ఇది కలుపుకుంటాం కదండి. ఇది కలిపిన తర్వాత అది శుద్ధ అవుతుంది కదా, అప్పుడు కొంచెం చేతికి కొద్దిగా ఆయిల్ వేసి పిండికి వేసుకోవాలి. చందన, ఇప్పుడు పిండి కలిపేస్తాం మనం. ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రొట్టెలాగా చేసుకుందాం. మనం రొట్టెలా చేసుకోవాలా? చపాతీ చేస్తాం కదా, అలా దాన్ని అంత పలసగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటాం. సో దీన్నే 2 ముద్దల్లా చేసుకుని కొంచెం తిక్కగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తేస్తే బండకు అంటుకోకుండా ఉంటుంది. ఇదిగో ఇంత మందంగా చేసుకున్నాము. దీన్ని చాక్ తోటి కట్ చేసుకుందాం. ఎంత కావాలనుకుంటే అంత సైజ్ మన ఇష్టం. ఇప్పుడు చేసిన తర్వాత దీన్ని ఒక్కొక్కటి తీసుకొని దీన్ని నూనెలో వేసుకోవాలి. సో హైలో పెట్టేసుకుని కట్ చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఓకే అమ్మా చందన, ఇవి వేగిపోయినాయి, తీసేసాడు. మసాలా బిస్కెట్లు రెడీ. దీన్ని టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. క్రిస్పీగా ఉండే మసాలా బిస్కెట్స్ రెడీగా ఉన్నాయండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. ఇది కావాలనుకుంటే సాస్లో తినొచ్చు, లేదా విడిగా కూడా తినొచ్చు. చాలా బాగుంది క్రిస్పీగా. సాస్తో కూడా తిందాం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సాస్తో అనిపిస్తుంది నాకు. సాస్తో చాలా వండర్ఫుల్గా ఉంది టేస్ట్. ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదంటే ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకుంటే ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి.